అందరికీ నమస్కారం. ఈ రోజుటి వీడియోలో ఆడవారు ఎలాంటి గాజులు వేసుకుంటే మంచిదో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవారి అందానికి గాజులు కూడా ఓ కారణం. నిండుగా దుస్తులు వేసుకొని మరిన్ని గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సమాజంలో లభించే గౌరవమే వేరు. కానీ నేటి యువతులు కనీసం చేతికి ఒక్క గాజు కూడా వేసుకోవడం లేదు. వేసుకునేవి కూడా శరీరానికి హాని కలిగించే లోహానివి ధరిస్తున్నారు. దాంతో ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఆడవారు వేసుకునే గాజులు ఏ రంగు వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈరోజు మనం చూసేద్దాం. మొదటిగా ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారు చేసిన గాజులు. లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది. రెండవది మట్టి గాజులు. లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం కలుగుతాయి. ఇక మూడవది బంగారంతో తయారు చేసినవి. లక్ష్మీ కటాక్షం, ఆయువారోగ్యాలు కలుగుతాయి. ఇక ఏ రంగుతో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. మొదటిది ఎరుపు గాజులు. సుమంగళితత్వం, అనుకున్న పనులన్నీ సాధిస్తారు. రెండవది ఆకుపచ్చని గాజులు. వృత్తి, ఉద్యోగంలో రాణిస్తారు. అడ్డంకులు అనేటివి ఉండవు. మూడవది పసుపు పచ్చని గాజులు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. నాలుగవది నలుపు, బ్లూ. సమస్యలు ఎక్కువగా కలుగుతాయి. అయితే ఈ రంగులన్నీ మట్టి గాజులకే వర్తిస్తాయని గమనించాలి. అయితే ఎన్ని గాజులు వేసుకోవాలి అనేది తెలుసుకుందాం. నేటి సమాజంలో యువతులు ఒక చేతికి వాచ్, మరొక చేతికి ఏదో ఒక లోహంతో చేసిన ఒక గాజును వేసుకుంటున్నారు. కానీ అది మంచిది కాదు. ప్రతి చేతికి కనీసం 6 డజను గాజులు వేసుకోవాలి. 2 చేతులకు కలిపి మొత్తం మీద 12 గాజులకు తక్కువ ఉండకూడదు. మరి అయితే 2 చేతులకు కలిపి కనీసం 6 గాజులన్నా వేసుకోవాలట. గర్భిణీలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ చెబుతోంది. అందుకే శ్రీమంతం పేరులో గర్భిణులకు చేతుల నిండా గాజులు వేస్తారు. ఏ రోజుల్లో గాజులు వేసుకోవాలి తెలుసుకుందాం. వేసుకునే గాజులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. సోమవారం, బుధవారాలు మాత్రమే గాజులు వేసుకోవాలి. మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.